హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెట్రా. టెట్రా స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ యూరోపియన్ ట్రంకెడ్ రేడియో సిస్టమ్. టెట్రా అంటే ట్రాన్స్ యూరోపియన్ ట్రంకెడ్ రేడియో సిస్టమ్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఎందుకు యూజ్ చేస్తారు అంటే సెక్యూరిటీ పర్పస్కి యూజ్ చేస్తారు ఎక్కువ. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే పబ్లిక్ సేఫ్టీ, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇంకా ఎందుకు అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది ఇది టెట్రా అనేది. It is a digital private radio standard defined by ETSI. ఇది ఒక డిజిటల్ ప్రైవేట్ రేడియో స్టాండర్డ్. ఎవరు కనిపెట్టారు, ఎవరు డిఫైన్ చేశారు అంటే ETSI. ETSI అంటే యూరోపియన్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని డిఫైన్ చేసింది. ఇది ఒక డిజిటల్ ప్రైవేట్ రేడియో స్టాండర్డ్ అన్నమాట. The essential part of TETRA standard have been approved in national voting at the end of 1995. ఎండ్ ఆఫ్ 1995లో నేషనల్ ఓటింగ్లో దీన్ని ఈ స్టాండర్డ్ని అనేది అప్రూవ్ చేశారన్నమాట. ఇంకా టెట్రా సిస్టమ్స్ ఆర్ ఆప్టెన్ యూటిలైజ్డ్ బై పబ్లిక్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఫర్ రిలయబుల్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్. ఇది ఎందుకు ఎక్కువ టెట్రా సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ జరగడానికి. ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే పబ్లిక్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. పబ్లిక్ సేఫ్టీ అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఇవన్నీ పబ్లిక్ సేఫ్టీలోకి వస్తాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే అంబులెన్స్, ఫైర్ సర్వీసెస్, ఇంకా కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి, అవన్నీ ఎమర్జెన్సీ సర్వీసెస్లోకి వస్తాయి. ఈ సర్వీసెస్లో ఇది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది టెట్రా సిస్టమ్ అనేది. దీస్ సిస్టమ్స్ ప్రొవైడ్ ఫ్యూచర్స్ లైక్ గ్రూప్ కాలింగ్. ఇది గ్రూప్ కాలింగ్ ఫ్యూచర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే సైమల్టేనియస్గా ఒకేసారి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎన్క్రిప్షన్ మేకింగ్ దమ్ సూటబుల్ ఫర్ మొబైల్ కంప్యూటింగ్. ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేది యూజ్ చేస్తారనమాట. ఎందుకు అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి. అథెంటికేషన్ జరుగుతుంది, ఎన్క్రిప్షన్ జరుగుతుంది. ఎందుకు అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్లో కానీ పబ్లిక్ సేఫ్టీలో కానీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి. టెట్రా స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో 4 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. TEI, DMO, AIR, ISI. TEI అంటే టెర్మినల్ ఎక్విప్మెంట్ ఇంటర్ఫేస్, DMO అంటే డైరెక్ట్ మోడ్ ఆపరేషన్, AIR అంటే ఎయిర్ ఇంటర్ఫేస్, ISI అంటే ఇంటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఇవన్నీ 4 ఇంటర్ఫేసెస్ అనమాట. ఈ ఇంటర్ఫేసెస్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా జరుగుతుంది. ఇది బేస్ స్టేషన్, ఇది మొబైల్ స్టేషన్, ఇది టెర్మినల్ ఎక్విప్మెంట్. టెర్మినల్ ఎక్విప్మెంట్ నుంచి మొబైల్ స్టేషన్కి డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది TEI ద్వారా. ఇక్కడ ఎయిర్ ఇంటర్ఫేస్ అనేది కమ్యూనికేషన్ లింక్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట, వైర్లెస్ కమ్యూనికేషన్ లింక్ని. ఇది బేస్ స్టేషన్కి అండ్ మొబైల్ స్టేషన్కి. మొబైల్ స్టేషన్కి బేస్ స్టేషన్కి మధ్యలో వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అది AIR అనేది కమ్యూనికేషన్ లింక్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ISI అని ఉంది కదా, ISI అంటే ఇంటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఇది అనేది కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అంటే అక్రాస్ బోర్డర్, నెట్వర్క్ బోర్డర్స్ దగ్గరలో కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. విత్ ఇన్ నెట్వర్క్ బోర్డర్సే కాకుండా నేషనల్ బోర్డర్స్లో కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట ISI యూజ్ చేసుకొని. DMO అంటే డైరెక్ట్ మోడ్ ఆపరేషన్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే టెట్రా మొబైల్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కమ్యూనికేషన్ జరగడానికి DMO అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ అనేది జరగాలి. మధ్యలో ఈ ఇంటర్ఫేసెస్ అన్నీ యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా డెస్టినేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ కనెక్టివిటీ అనేది టెట్రా టెక్నాలజీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ మధ్య కనెక్టివిటీ అనేది జరుగుతుంది. ఇంకా ఇది వైడ్ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇస్తుంది అనమాట టెట్రా నెట్వర్క్ అనేది. ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ టెలిఫోన్ నెట్వర్క్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్స్లో కనెక్షన్ అనేది జరుగుతుంది. కనెక్టివిటీ అనేది ఇలా ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అన్ని టెట్రాని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది జరుగుతాయి అన్నమాట. ఇందులో కొన్ని నెట్వర్క్స్ చూద్దాం. LAN ఆర్ WAN, ఇంటర్నెట్,
పబ్లిక్ డేటా నెట్వర్క్, టెక్ట్రా, పిఎస్టిఎన్, ఐఎస్డిఎన్, పిఏబిఎక్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట. టెక్ట్రాని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా జరుగుతుంది. పోలీస్ సర్వీసెస్లోని, ఆర్మీలోని ఈ టెక్ట్రా సిస్టమ్ అనేది బాగా యూజ్ చేస్తారు. ఎందుకు అంటే కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా ఉండడానికి, ప్రైవేట్గా ఉండడానికి కూడా. థ్యాంక్ యూ.